Start, teacher. Good morning, children. Good morning, teacher. I'm a biology teacher. You know, today we are discussing innovative teaching methods in biology. Why innovative teaching in biology? National Government NEP 2020, they guide teachers and they give training also. So the innovative teaching methods are STEM-based learning, project-based learning, inquiry-based learning, flipped classroom, digital learning, activity-based learning, gamification, model-based learning, nature-based learning, peer teaching. మీకు బాగా తెలుసు స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్. ఇవాళ రేపు సొసైటీలో ఏమున్నాయి? టెక్నాలజీకే ఇంపార్టెన్స్ ఉంది. మా చిన్నతనంలో టెక్నాలజీ లేదు. ఇప్పుడు విపరీతమైన టెక్నాలజీ, చిన్నపిల్లలు పుట్టినప్పుడే టెక్నాలజీ వాడుతున్నారు. అది నీడ్ కూడా. ఎందుకు? నాలెడ్జ్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి మనం కొన్ని టూల్స్ వాడి ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత మనం చదివైపోయాక మనం ఈ రంగాలలోకి వెళ్తాం. సైన్స్, మెడిసిన్, టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ సైడ్, టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అవన్నీ ప్రిపేర్ చేయడం, తర్వాత ఇంజనీరింగ్ కోర్సెస్, మ్యాథమెటిక్స్. ఇక్కడ మనకి పిల్లల్లో ఏం రావాలి? లాజికల్ థింకింగ్ రావాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్ రావాలి. కాబట్టి మనకి నంబర్ ఆఫ్ ఐసిటి టూల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐసిటి టూల్స్? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టూల్స్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టూల్స్ ఫర్ బయాలజీలో స్మార్ట్ బోర్డ్ వాడుతున్నాం, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ వాడుతున్నాం, మీ అందరికీ ఎక్స్పీరియన్స్. పవర్ పాయింట్ వాడుతున్నాం, వర్చువల్ ల్యాబ్స్ వాడుతున్నాం, డిజిటల్ మైక్రోస్కోప్, 3D బయాలజీ యాప్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్, గూగుల్ ఫార్మ్స్, ఫిజెస్, కాంప్యూటర్ అనేది అదొకటి. దీక్ష ఆర్ స్వయం. దీక్ష కూడా మీకు తెలుసు, వీడియోస్ ఓపెన్ చేసి మీకు చెప్తున్నాం. తర్వాత క్యూఆర్ కోడ్స్, మన టెక్స్ట్ బుక్లో యూనిట్ వెనక, టెక్స్ట్ బుక్ వెనక ఉంది క్యూఆర్ కోడ్. దాన్ని మనం స్కాన్ చేసి ఇవన్నీ మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. మీ ఫోన్లలో కూడా మనం క్యూఆర్ కోడ్ కొడితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. తర్వాత క్యాన్వా. ఇవన్నీ చూడండి, నెంబర్ ఆఫ్ ఐసిటి టూల్స్. దీస్ ఆర్ ఐసిటి టూల్స్. దీక్ష, నోవా, ఓలాబ్స్, డిజిటల్, వరల్డ్ వార్, యూజర్, ఐఎఫ్పి. ఐఎఫ్పి మీకు అందరికీ బాగా పరిచయం. 2 years నుంచి మనం ఏం చేస్తున్నాం? ఐఎఫ్పి ఛానల్లో సబ్జెక్ట్ ఎంత మనం చెప్పుకుంటున్నాం, మళ్ళీ అక్కడ వెళ్ళి మనం వీడియోస్ చూస్తున్నాం. వైట్ బోర్డ్లో మీరు మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అలాగే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది. దాని పేరు ఎన్ఏపి 2020. దాని ప్రకారంగా ఇప్పుడున్న ఈ ఓల్డ్ మెథడ్లో టీచింగ్ చేస్తే పిల్లలు టెక్నాలజీని అందుకోలేరు. కాబట్టి బయాలజీలో కూడా ఐసిటి టూల్స్ వాడి పిల్లలకి అర్థం చేయించారు. ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఏంటి, మన ఖాన్ అకాడమీలో మనం వీడియోస్ ఓపెన్ చేస్తున్నాం లెసన్ తర్వాత అది బాగా చూశాక, దాన్ని బాగా అబ్జర్వ్ చేశాక దాని కింది క్వశ్చన్స్ మనం ఎప్పటికప్పుడు సొల్యూషన్ చేస్తున్నాం. దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తున్నాం. ఇదంతా మన పాఠశాలలో జరుగుతుంది. మనం కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్ళి చేస్తున్నాం. అలాగే మన ల్యాబ్లో కూడా మనం ఏం చేస్తున్నాం? సెల్స్ లేదా మన ఎక్స్పెరిమెంట్స్ అక్కడ మనం చూస్తున్నాం. సో ఇందులో మీరు ఎంత భాగస్వామ్యం అవి ఈ నాలెడ్జ్ని మీరు అందిపుచ్చుకోవాలి. మీరు ఈరోజు అందరూ మోడల్స్ తెచ్చారు కదా. వాట్ ఇస్ దట్? ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మీ దృష్టికి తెచ్చినప్పుడు టీచర్ కొన్ని క్లూస్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని మీరు సొల్యూషన్ చేయడానికి రకరకాల మోడల్స్ని మీరు క్రియేట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడ. సో ఆ రకంగా ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి మీకు. సైన్స్ అనేది కొత్త రకంగా ఎలా మనం చేయాలి, మనం పరిసరాలను అబ్జర్వ్ చేయాలి. ఎన్విరాన్మెంట్లో ఏ పనికి కంప్యూటర్ లేకుండా అవ్వట్లేదు. ప్రతి పని కంప్యూటర్లో చేస్తుంది కదా. దాని యూసేజ్ మనకి రావాలి. ఐఎఫ్పి ప్యానెల్లో ఏం మెటీరియల్ ఉందంటే అంతా కూడా మనకి అదంతా వచ్చి ఉండాలి. ఓకే.